జనరేషన్కి ఏవైతే విలువలు కావాలో అలాగే మర్చిపోతున్న ఇన్సిడెంట్స్ కావచ్చు, విలేజ్కి సంబంధించిన కావచ్చు, అవన్నీ కూడా ఇందులో చూపించినట్లు తెలుస్తుంది. ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు మీరు ఎక్కడ బాగా కనెక్ట్ అయ్యారు సార్? కథ మనసుకు హత్తుకుపోతుంది. ఇది ఇంటింటి కథ. ఇది ఏ ఒక్కరికి సంబంధించింది కాదు మేడం. పట్టణాల్లో ఉన్నా, నగరాల్లో ఉన్నా, పల్లెల్లో ఉన్నా కూడా ప్రతి ఇంట్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విలువలు నశించి, పద్ధతులు లేకుండా, ఆచారాలు లేకుండా, గౌరవ మర్యాదలు లేకుండా, కుటుంబం అంటే దాని పట్ల ఉండాల్సిన బాధ్యత లేకుండా ఎవరైతే మెలుగుతున్నారో, తల్లిదండ్రులు ఎంత కష్టపడి తమ చెమటని ధారపోసి రక్తాన్ని కరిగించి పిల్లల్ని పోషిస్తే పిల్లలు ఈ రోజున ఏ విధంగా మారిపోతున్నారో మనకు అందరికీ తెలిసిన విషయమే. ఎంతో కొంతలో కొంతలో కనీసం ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళ లోపల ఏమాత్రం చిన్న పశ్చాత్తాపం కలిగిన, కొంత పరివర్తన కలిగినా కూడా ఈ సినిమా సార్థకం చేసినట్టు అవుతుంది. అంత మంచి సినిమా. ఖచ్చితంగా ప్రతి వాళ్ళను ఆకట్టుకునేటువంటి సినిమా, ప్రతి వాళ్ళ గుండెను పిండేసే సినిమా. కథ అద్భుతమైనటువంటి కథ. ఇక స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అనేది సతీష్ ఆవాల గారు చేశారు.